నీళ్ళెందుకు కాగబెడుతున్నావు? వేడి ఆ నీళ్ళు వేడి కావాలేమో కదా. ఇంతకు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? జొన్న రొట్టెలు. రైట్. నీళ్ళను గట్టిగా మరగబెట్టాలంట. మరుగుతేనే రొట్టెలు అనేది మంచిగా వస్తుంది, లేదంటే మధ్యలో నెరిగిపోతూ ఉంటుంది. అంతేనా? ఆ నీళ్లు దానికి తగ్గట్టు పోసుకోవాలా. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఇరిగిపోతూ ఉంటుంది రొట్టెలు కూడా అవ్వదు. బై ద వే వేడి నీళ్ళు కాబట్టి కొంచెం గరిటెతోనే పట్టుకోవాలి. పిండి లెక్క పెట్టుకోవాలి. పెట్టుకుంటే చల్లారదు. చల్లారితే రొట్టెలు కావు, తిరిగిపోతా ఉంటాయి అన్నమాట. కలిపిన పిండిని మొత్తం ముద్ద చేసుకోవాలి. మనం చపాతీ పిండిని ఎట్లా చేసుకుంటామో ముద్ద అట్లా చేసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకోవాలా, కరెక్ట్గా పోయాలా వాటర్ పోయాలి. పిండ కట్టుకోవాలి, రొట్టె చేయాలి. పిండ కట్టుకోవాలా? పిండ కట్టి రొట్టె చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ లోనే రాదు కదా అందరికి నేర్చుకోవడానికి. ఎక్కువ పిండి పట్టుకోవాలా, తక్కువ పట్టుకోవాలా? పిండి తక్కువనే పట్టుకోవాలి. ఎక్కువ పట్టుకోవాలి, తక్కువ పట్టుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండి తీసుకోవాలి, మిగతాది సైడ్కి పడేయాలన్నమాట. సేమ్ మన చపాతీ లేకనే ఉంటుంది, కాకపోతే ఇరిగిపోతుందని జాగ్రత్తగా చేస్తూ ఉండాలి దీన్ని. మంచిగా చూడండి, మెల్లమెల్లగా చేస్తూ ఉంది. మెల్లమెల్లగా తిప్పుకోవాలి. స్టార్టింగ్లో ఏంటంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి అంత తొందరగా రాదు, పిండి కింద అంటుకుంటూ ఉంటుంది. సో ఎక్కువ పిండి వేసుకొని మెల్లమెల్లగా చేస్తూ ఉండాలి. అది కాల్తా, ఆ రొట్టె కాల్తా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది దేనికి? రొట్టెలు. మీరే చేపిస్తారా దాన్ని? మేమే చేపిస్తాం. అల్లిపిస్తారు.